Okay, now good afternoon everyone. Again, I'm telling after completion of part one, every success story is also a story of great failure. Uh, Part two now. In the first part, we completed Successful people don't do great things; they only do small things in a great way. In a great way. Great way. Next, now one day partially deaf 4-year-old kid came home with a note in his pocket uh, from his teacher. So one day partially deaf 4 years kid. Partially deaf అంటే కొంచెం వినపడే అంటే కొంచెం వినపడినాయి 4 ఇయర్స్ ఉన్న అబ్బాయి తనకు కొంచెం వినపడదు అనమాట. ఆ కిడ్ స్కూల్ నుంచి పంపివేయబడ్డాడు అనమాట. అంటే రిటర్న్ పంపించేసి పంపించేటప్పుడు తన పాకెట్లో ఒక నోట్ పెట్టారు. ఒక నోట్ రాసి పెట్టారు. ఏంటది? యువర్ టామీ ఈజ్ టూ స్టూపిడ్ టు లెర్న్. అంటే మీ టామీ చాలా అసలు ఏం నేర్చుకోలేడు, చాలా వేస్ట్ అన్నట్టుగా రాశారనమాట. గెట్ హిమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్. సో అతన్ని స్కూల్ నుంచి తీసుకెళ్ళిపోండి అని అన్నారు. హిజ్ మదర్ రీడ్ ద నోట్ అండ్ ఆన్సర్డ్. వాళ్ళ మదర్ ఆ నోట్ని చదివి ఆన్సర్ చేసింది. వాళ్ళకి మళ్ళీ రిటర్న్ రాసింది. మై టామీ ఈజ్ నాట్ స్టూపిడ్ టు లెర్న్. సో మా టామీ స్టూపిడ్ కాదు నేర్చుకోవడానికి. ఐ విల్ టీచ్ హిమ్ మై సెల్ఫ్. సో తను అనుకుంది, మా టామీ అంటే మా బాబు అంత స్టూపిడ్ కాదు, తను నేర్చుకోగలుగుతాడు. హీ కెన్ బీ ఏబుల్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఐ విల్ టీచ్ హిమ్ మై సెల్ఫ్. ఆమె అనుకొని తన బాబుని తనే టీచ్ చేసిందనమాట. అండ్ దట్ టామీ గ్రీవ్ అప్ టు బీ ఏ గ్రేట్ థామస్ ఎడిసన్. సో దట్ టామీ నన్ అదర్ దాన్ he was the great Thomas Edison. Thomas Edison had only 3 months of formal schooling and he was partially deaf. So థామస్ ఎడిసన్ ఓన్లీ ఒక 3 months మాత్రమే స్కూల్కి వెళ్ళాడు, ఫార్మల్ ఎడ్యుకేషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత హీ వాజ్ పార్షియల్లీ డెఫ్. ఆయనకి కొంచెం వినపడదు అనమాట, వినికిడి లోపం కూడా ఉంది. సో హెన్రీ ఫోర్డ్ ఫర్గట్ టు పుట్ ద రివర్స్ గేర్ ఇన్ ద ఫస్ట్ కార్ హీ మేడ్. అలాగనే ఇక్కడ వేరే అతని గురించి, హెన్రీ ఫోర్డ్ గురించి, ఆయన ఫస్ట్ కార్ తయారు చేసినప్పుడు ఆయన మర్చిపోయాడు అనమాట. రివర్స్ గేర్ పెట్టడం అట్లా మర్చిపోయాడు. సో నెక్స్ట్, డూ యూ కన్సిడర్ దీస్ పీపుల్ ఫెయిల్యూర్? వీళ్ళని ఫెయిల్యూర్స్ అని మీరు చెప్పగలుగుతారా? దీస్ సక్సీడెడ్ ఇన్స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో దే సక్సీడెడ్ ఇన్స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వాళ్ళు సక్సీడ్ అయ్యారు. వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ అయినా కానీ లాస్ట్కి అయితే సక్సీడ్ అయ్యారు. దే ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అంటిల్ హీ సక్సెస్. అంటే చాలా లాస్ట్కు వాళ్ళు సక్సెస్ అయ్యారు. నాట్ ఇన్ ద absence of them, but to the outside world it appears as though they just not lucky. So but the outside the world it appears as though they just got lucky. సో అందరికీ వాళ్ళు ఎలా కనిపిస్తారు? వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు పడిన హార్డ్ వర్క్ ఎవరికి కనిపించదు. జస్ట్ వాళ్ళకి అంటే సక్సెస్ అయిన వాళ్ళని చూసి వాళ్ళు చాలా లక్కీ అనుకుంటాము. ఆ సక్సెస్ వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటేనే ఆ సక్సెస్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. సో అన్ని సక్సెస్ స్టోరీస్ ఒక గ్రేట్ ఫెయిల్యూర్ అంటే చాలా గ్రేట్ ఫెయిల్యూర్స్ తర్వాతనే ఒక సక్సెస్ అనేది వస్తుంది. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ద ఎవ్రీ టైమ్ దే ఫెయిల్డ్ దే బౌన్స్డ్ బ్యాక్. ప్రతిసారి వాళ్ళు ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని అంతే ఛాలెంజ్గా మరీ ముందుకు అంటే మళ్ళీ నేను సక్సెస్ అవ్వాలి అనే గట్టిగా ఆలోచనతో వాళ్ళు ముందుకు వచ్చారు అనమాట. బౌన్స్డ్ బ్యాక్. దే ఈజ్ కాల్డ్ ఫెయిలింగ్ ఫార్వర్డ్ రాదర్ దాన్ బ్యాక్వర్డ్. సో ఇక్కడ ఏంటి? ఫెయిలింగ్ ఫార్వర్డ్ రాదర్ దాన్ బ్యాక్వర్డ్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిలింగ్ ఫార్వర్డ్ రాదర్ దాన్ బ్యాక్వర్డ్. అంటే ఇక్కడ తప్పులు జరుగుతూ ఉంటే అన్సక్సెస్ అవుతూ ఉన్న కొద్దీ వాళ్ళు
ముందుకు దాని నుంచి నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అంటే నర్వస్ అవ్వకుండా, బ్యాక్కు వెళ్ళకుండా దాని నుంచి నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనమాట. యూ లెర్న్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అంటే దాని నుంచి నేర్చుకొని ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ అండ్ కీప్ మూవింగ్ అంటే మనకేంటి మనం తప్పులు చేస్తుంటుంటే మళ్ళీ ఆ తప్పు అనేది రిపీట్ అవ్వకుండా లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ అండ్ కీప్ మూవింగ్ అంటే ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఇన్ ద 1914 థామస్ ఎడిసన్ ఎట్ ద ఏజ్ 67 థామస్ అల్వా ఎడిసన్ ఇందాక వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు తన గురించి చెప్తున్నారు. 1914లో థామస్ ఎడిసన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 67 తనకి ఏజ్ ఆఫ్ 67లో ఏమైందో చూద్దాం. లాస్ట్ హిజ్ ఫ్యాక్టరీ సో తన ఫ్యాక్టరీని పోగొట్టుకున్నాడు అనమాట. విచ్ వాజ్ వర్త్ a few million dollars on fire. సో అది ఎంత వర్త్ అది చాలా ఫ్యూ మిలియన్స్ డాలర్స్. ఆ ఫ్యాక్టరీని తను లాస్ట్ అయిపోయాడు. ఇట్ హ్యాడ్ వెరీ లిటిల్ ఇన్సూరెన్స్ దానికి చాలా చిన్న ఇన్సూరెన్సే ఉందన్నమాట. నో లాంగర్ ఏ యంగ్ మ్యాన్ సో తను యంగ్గా కూడా లేడు ఇప్పుడు. అంటే 67 అంటే చాలా ఓల్డ్ ఏజే కదా. సో ఎడిసన్ వాచ్డ్ హిజ్ లైఫ్ టైమ్ ఎఫర్ట్ గో అప్ ఇన్ స్మోక్ అండ్ సెడ్. సో అక్కడేంటి తన జీవితంలో చేసిన ఎఫర్ట్ మొత్తం ఏమంటారు అలా పొగలో కలిసిపోయింది అని అనుకున్నాడు. అంటే మొత్తం బూడిదైపోయింది, నేను జీవితకాలం చేసిన ఎఫర్ట్ మొత్తం కష్టం మొత్తం అట్లా కలిసిపోయింది. సో దెర్ ఈజ్ ఏ గ్రేట్ వాల్యూ ఇన్ డిజాస్టర్ విపత్తులో కూడా గొప్ప విలువ ఉంది. అంటే అలాంటి కొన్ని నష్టాలు జరగడంలో కూడా కొంత అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది అని అన్నాడు. ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్ట్ అప్ అంటే మన తప్పులు మొత్తం అంటే అక్కడికి ఎండ్ అయిపోయాయి అని అర్థం. బర్న్ట్ అప్ అంటే అక్కడికి ఎండ్ అయిపోయాయి, మన తప్పులు మొత్తం ఇలా కాలిబూడిదైపోయాయి. థ్యాంక్ గాడ్ వీ కెన్ స్టార్ట్ న్యూ. సో అప్పుడు మళ్ళీ తను అట్ ద ఏజ్ ఆఫ్ 67 తను డిసప్పాయింట్ అవ్వకుండా అంటే లైఫ్ టైం ఎఫర్ట్ మొత్తం బూడిద అయిపోయినా కానీ అంటే ఎంతో ఫ్యూ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఉన్న ఆ ఫ్యాక్టరీ కాలిపోయినా కానీ అతను ఏమనుకున్నాడు అంటే మన తప్పులు మొత్తం ఇలా ఫినిష్ అయిపోయాయి అనుకొని సో మళ్ళీ ఇప్పటి నుంచి న్యూగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు అనమాట ఆ ఏజ్లో కూడా. ఇన్స్పైట్ ఆఫ్ ద డిజాస్టర్ 3 weeks later సో ఈ విపత్తు జరిగిన తర్వాత ఈ డిజాస్టర్ జరిగిన తర్వాత 3 weeks తర్వాత హీ ఇన్వెంటెడ్ ద ఫోనోగ్రాఫ్. వాట్ అన్ యాటిట్యూడ్. సో ఆయన ఆ 67 ఏజ్లో కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తను ఒక న్యూ డెసిషన్ తీసుకున్నాడు అనమాట. ఆ డెసిషన్ ఏంటి అంటే ఒక ఫోనోగ్రాఫ్ని ఇన్వెంట్ చేయడం అనమాట. ఫోనోగ్రాఫ్ అంటే రికార్డర్. మన గోల్డెన్ డేస్లో మన వాయిస్ రికార్డ్ చేసి మళ్ళీ వినడానికి యూజ్ అయ్యేదనమాట. అది ఓల్డ్ వర్షన్, ఇట్లా మైక్ లాగా ఉండేదనమాట. ఆ ఫోనోగ్రాఫ్ని ఇన్వెంట్ చేశాడు. ఏ ఏజ్లో? అట్ ద ఏజ్ ఆఫ్ హిస్ 67 ఏజ్లో తను డిసప్పాయింట్ అవ్వకుండా తన లైఫ్ టైం అచీవ్మెంట్ మొత్తం అంటే ఆ ఎఫర్ట్ మొత్తం బూడిద అయిపోయినా కానీ తను డిసప్పాయింట్ అవ్వకుండా మరి ఇంకో నెక్స్ట్ స్టెప్ ఎలా అనేసి నెక్స్ట్ ఏంటి అన్నట్టు ఆలోచించి చేశాడనమాట. దట్ ఈస్ ద గ్రేట్ యాటిట్యూడ్. సో బిలో ఆర్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్. సో హియర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ మోర్ సక్సెస్ఫుల్ పీపుల్స్. థామస్ ఎడిసన్ failed approximately 10,000 times while he was working on the light bulb. సో థామస్ అల్వా ఎడిసన్ అంటే హూ ఇన్వెంటెడ్ ద బల్బ్ ఇన్వెంటెడ్ చేశాడు కదా. ఇన్వెంటెడ్ చేసిన అతను సో ఆయన ఆ బల్బ్ ఇన్వెంట్ చేయడానికంటే ముందు ఎన్ని అటెంప్ట్స్ చేశాడు? 10,000 అటెంప్ట్స్ చేశాడనమాట. మనమైతే ఒక 10 అటెంప్ట్స్ చేస్తాము, 10 ట్రైస్ చేస్తాము, 100 ట్రైస్ చేస్తాము, ఓకే 1000 టైం అయినా చేస్తాము ఇంకా ఓపిక ఉంటే. కానీ అతను ఎంతవరకు ట్రై చేశాడు? 10,000 టైమ్స్ అంత అటెంప్ట్ చేశాడనమాట. సో
నెక్స్ట్ హెన్రీ ఫోర్డ్ వాజ్ బ్రోక్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40. సో హెన్రీ ఫోర్డ్ అంటే కార్ కార్ మేడ్ చేసిన అతను. నెక్స్ట్ లీలా లీలా కోకా వాజ్ ఫెయిల్డ్ బై హెన్రీ ఫోర్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 54. సో హెన్రీ చేత అంటే తొలగించబడ్డాడు అనమాట ఆయన. లీలా కోకా అనే ఆయన అప్పుడెప్పుడు 54 ఏజ్లో తొలగించబడ్డా కానీ ఆయన కొత్త ఇన్వెన్షన్స్ చేశాడనమాట. అండ్ యంగ్ బీథోవెన్ వాజ్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ నో టాలెంట్ ఫర్ మ్యూజిక్. సో యంగ్ బెథోవెన్ వాజ్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ నో టాలెంట్ ఫర్ ద మ్యూజిక్ కోసం టాలెంట్ లేదని అనుకున్నాడు. సో అంటే మ్యూజిక్లో నీకు టాలెంట్ లేదని చెప్పినా కానీ బట్ హీ గేవ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ టు ద వరల్డ్. కానీ కొంతమంది అలా రిజెక్ట్ చేసినా కానీ తను ఏం పేరు, ఆయన పేరు బీథోవెన్ దాన్ని ఛాలెంజ్గా తీసుకొని హీ గేవ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ టు ద వరల్డ్, మంచి మ్యూజిక్ వరల్డ్కి ఇచ్చాడనమాట. సో సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్వైటబుల్ ఇన్ లైఫ్. సో సెట్ బ్యాక్స్ అనేవి చాలా అంటే సెట్ బ్యాక్స్ అంటే ఎదురు దెబ్బల నుంచి అంటే మనం చాలా నేర్చుకోగలుగుతాం, మన జీవితంలో చాలా నేర్చుకుంటాం అనమాట. ఆ ఎదురు దెబ్బల నుంచి మళ్ళీ ఇంకోసారి మనం అటెంప్ట్ చేసినప్పుడు అలాంటి తప్పు రిపీట్ అవ్వద్దు అనేది మనం నేర్చుకుంటూ ఉంటాం అనమాట. సో మనల్ని మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ చేస్తాయి ఈ సెట్ బ్యాక్స్ అనేవి. అండ్ సెట్ బ్యాక్ కెన్ యాక్ట్ యాజ్ ఏ డ్రైవింగ్ ఫోర్స్ అండ్ ఆల్సో టీచర్స్ హ్యూమిలిటీ. అంటే మనం ఇంకా అంటే కొంచెం భయంతో నెక్స్ట్ టైం ఇలా తప్పు కావద్దు అనే కొంచెం హ్యూమిలిటీ అంటే వినయంగా ఉండేలాగా చేస్తుంది అనమాట. ఇన్ గ్రీఫ్ యూ విల్ ఫైండ్ కరేజ్ అండ్ ఫెయిత్ టు ఓవర్కమ్ ద సెట్ బ్యాక్. సో ఆ సెట్ బ్యాక్స్ వల్ల నీకు అంటే ధైర్యం అనేది వస్తుందన్నమాట. అంటే సరే ఈసారి తప్పు చేశాను, నెక్స్ట్ టైం ఇలా చేయొద్దు అనే కొంచెం వే అనేది క్లియర్ అవుతుందన్నమాట. కొంచెం నేర్చుకోగలుగుతాం అనమాట. దట్ ఈస్ ద అంటే మనకి ఏమంటారు కష్టం ఎదురు దెబ్బలు అనేది వస్తూ ఉండాలి, సెట్ బ్యాక్స్ అనేవి ఉంటేనే మనం నేర్చుకోగలుగుతాము, కొంచెం ఒక కంట్రోల్గా ఉండగలుగుతాం అనమాట. అండ్ వీ నీడ్ టు లెర్న్ టు బికమ్ విక్టర్స్ నాట్ విక్టిమ్స్. సో మనం విజేతలుగా మారడం నేర్చుకోవాలి, కానీ బాధితులుగా కాదు. అంటే విజేతలుగా అంటే ఆ తప్పుల నుంచి నేర్చుకొని సక్సెస్ ఎలా సాధించాలి అనేది నేర్చుకోవాలి, కానీ అందులోనే ఉండి సఫర్ అయ్యి అట్లా బాధించకుండా ఉండొద్దు అనమాట. అంటే బాధపడుకుంటూ ఉండొద్దు. ఫియర్ అండ్ డౌట్ షార్ట్ సర్క్యూట్ ద మైండ్. సో మనం భయపడడం, సందేహపడడం అలాంటి మనకి ఏమంటారు, మనం ఫస్ట్ ఎప్పుడైతే భయపడతామో అక్కడే మనం సక్సెస్ అవ్వడం అక్కడే స్టాప్ అయిపోతుంది అనమాట. భయపడకుండా ధైర్యంగా డౌట్ఫుల్గా ఉండొద్దు, అంటే మన మీద మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, భయపడకూడదు. సో అలా ఉంటే మనకు విల్ గెట్ సక్సెస్ డెఫినెట్లీ. సో ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్. సో మనకు ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్. మీరు ఇక్కడ నుంచి ఏం నేర్చుకున్నారు అనేది. ఏదైనా మనకి సడన్గా మన ఆఫీస్లోనో లేకపోతే మన ఇంట్లోనో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ టైంలో మనం అలా చేసుకుంటా ఉంటే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది అనేది మనకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. సో అలా మనం ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్ చేసుకుంటూ నెక్స్ట్ టైం అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టర్న్ స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటూ ద స్టెప్పింగ్ స్టోన్. సో అప్పుడైతేనే మనం ఆ తప్పును మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేసుకోగలగాలి. అప్పుడైతేనే మనం ఒక ఏమంటారు సక్సెస్ అవ్వగలుగుతాము అన్నమాట. సో నెక్స్ట్ ద మోటివేషన్ టు ద సక్సీడ్ కమ్స్ ఫ్రమ్
The motivation to succeed comes from the burning desire to achieve a purpose. So, మోటివేషన్ టు సక్సీడ్ అంటే మనం సక్సెస్ అవ్వాలి అని మోటివేషన్ అంటే మనకి ఎప్పుడు అనిపిస్తుంది, కమ్స్ ఫ్రమ్ ద బర్నింగ్ డిజైర్. మనకి ఎప్పుడైతే గట్టిగా ఆ కోరిక అనేది ఉంటుందో, నేను ఒక గోల్ అనేది పెట్టుకోవాలన్నమాట, ఒక లక్ష్యం అనేది పెట్టుకోవాలి. ఆ లక్ష్యం అనేది బర్నింగ్ డిజైర్ గట్టిగా ఉంటేనే దెన్ ఓన్లీ వీ విల్ గెట్ సక్సెస్. సో నెక్స్ట్, నెపోలియన్ హిల్ రోడ్ వాట్ ఎవర్ the mind of man can conceive the belief the mind can achieve. సో నెపోలియన్ మన మైండ్లో ఏదైతే థింక్ చేస్తామో, ఎవరైనా రాసింది నెపోలియన్ హిల్ అని అతను తన బుక్లో రాశారు. మనం మైండ్లో ఏదైతే థింక్ చేస్తామో అదే మనకు జరుగుతూ ఉందన్నమాట. మన మైండ్లో పాజిటివిటీనే ఎప్పుడూ ఆలోచించాలి, ఆ పాజిటివ్నెస్ అనేది వస్తుంది. నెక్స్ట్, యంగ్ మ్యాన్ ఆస్క్డ్ సోక్రటీస్ ద సీక్రెట్ టు ద సక్సెస్. సో ఒకరోజు సోక్రటీస్కి ఒక యంగ్ మ్యాన్ వచ్చేసి వాట్ ఈస్ ద సీక్రెట్ టు ద సక్సెస్ అని అడిగాడు అనమాట. సో సోక్రటీస్ టోల్డ్ ద యంగ్ మ్యాన్ టు మీట్ హిమ్ నియర్ ద రివర్ నెక్స్ట్ మార్నింగ్. సోక్రటీస్ ఏమన్నాడు, నెక్స్ట్ మార్నింగ్ వచ్చి నేను మీట్ అవ్వు, నేను అప్పుడు చెప్తాను అని అంటాడనమాట. దే మెట్. సోక్రటీస్ ఆస్క్డ్ ద యంగ్ మ్యాన్ టు వాక్ విత్ హిమ్ టువర్డ్స్ ద రివర్. సో వాళ్ళ నెక్స్ట్ మార్నింగ్ వచ్చి సోక్రటీస్ని కలిశాడు అనమాట. వాళ్ళిద్దరూ రివర్ వైపు కలిసి వెళ్తూ ఉన్నారనమాట. వెన్ ద వాటర్ గాట్ అప్ టు దేర్ నెక్, అంటే వాటర్ ఎప్పుడైతే చాలా డీప్గా వస్తున్నప్పుడు సోక్రటీస్ ఏం చేశాడు, వాళ్ళ నెక్ వరకు వచ్చినప్పుడు సోక్రటీస్ టుక్ ద యంగ్ మ్యాన్ బై సర్ప్రైజ్ అండ్ డక్డ్ హిమ్ ఇన్ టు ద వాటర్. సో సోక్రటీస్ ఏం చేశాడు అంటే తన్ని వాటర్లోనికి నెట్టేశాడనమాట. అంటే నెట్టేయడం అంటే అందులోనికి ముంచేశాడనమాట సోక్రటీస్ అందులోకి ఆయన యంగ్ మ్యాన్ని ముంచేశాడు. సో అండ్ డక్డ్ హిమ్ in the water. The boy struggled to get out, but Socrates was strong and kept him there until the boy started turning blue. సో తన్ని ముంచేసి తను బ్లూ కలర్లోకి మారేంత వరకు కూడా తన్ని అందులోనే ఉంచాడనమాట. బ్లూ కలర్లోకి మారేంత వరకు అందులోనే ఉంచాడు. సోక్రటీస్ pulled his head out of the water, and the first thing the young man did was to gasp and take a deep breath of air. Socrates asked, what do you want the most when you are there? సో ఆ తర్వాత తను ఎప్పుడైతే బ్లూగా టర్న్ అవుతున్నాడో అప్పుడు వెంటనే తను నీటిలోంచి లాగేశాడనమాట. లాగేసి అడిగాడు, ఏం కావాలి, నువ్వు ఎప్పుడైతే వాటర్లో మొత్తం మునిగి ఉన్నావో అప్పుడు నీకు ఏం కావాలని అనిపించింది అని అడిగాడు అనమాట. అప్పుడు అంటే తను వాటర్లోంచి తను తీసిన తర్వాత తను ఒక లాంగ్ బ్రీత్ తీసుకున్న తర్వాత తను చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్పాడు వెంటనే, ద బాయ్ రిప్లైడ్ ఎయిర్. ద బాయ్ ఏమని రిప్లై చేశాడు, ఎయిర్ అని రిప్లై చేశాడు అనమాట. సో దట్ ఈస్ ద సీక్రెట్ టు ద సక్సెస్. సో అప్పుడు సోక్రటీస్ చెప్పేశాడు అనమాట. సో దట్ ఈస్ ద సీక్రెట్. ఎంతైతే నీకు ఆ వాటర్లో ఉన్నప్పుడు నీకు ఏమీ ఏది గుర్తు రాలేదు, నాకు ఎయిర్ ఒకటి అంటే గాలి ఒకటి ఆడితే బాగుండు అన్న స్ట్రాంగ్గా ఉన్నావు కదా, అప్పుడు అంత స్ట్రాంగ్గానే నీ డిజైర్ అనేది ఉంటేనే దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద సక్సెస్. దట్ ఈస్ ద సీక్రెట్ టు ద సక్సెస్ అని చెప్పాడనమాట. సో వెన్ యూ వాంట్ సక్సెస్ యాజ్ బ్యాడ్ యాజ్ యూ వాంటెడ్ ద ఎయిర్. సో నీకు సక్సెస్ కావాలి అంటే నువ్వు వాటర్లో ఉన్నప్పుడు నీకు ఎంత ఎయిర్ కావాలని ఎంత కోరుకున్నావో అంత కోరికగా నీకు సక్సెస్ రావాలని కోరుకున్నప్పుడు మాత్రమే యూ విల్ గెట్ ద సక్సెస్. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఇట్ అని చెప్తాడనమాట.
అండ్ దేర్ ఈజ్ నో అదర్ సీక్రెట్. సో దేర్ ఈజ్ నో అదర్ సీక్రెట్ అంటే మన స్ట్రాంగ్ డిజైర్ అనేది ఉండాలన్నమాట. స్ట్రాంగ్ డిజైర్ అనేది ఉంటేనే అప్పుడు యూ విల్ గెట్ ఓన్లీ సక్సెస్. దెన్ ఏ బర్నింగ్ డిజైర్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అకంప్లిష్మెంట్. సో బర్నింగ్ డిజైర్ అంటే గట్టిగా కోరిక ఉండాలి, అంటే బలంగా మన లక్ష్యం, మన గమ్యం, మన గోల్ అనేది కరెక్ట్గా ఉండాలి. మనం ఆ గోల్ని రీచ్ అవ్వాలనేది మన మనసులో గట్టిగా ఉంటేనే దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద పాయింట్ ఆఫ్ ఆల్ అకంప్లిష్మెంట్స్. అంటే అన్ని విజయాలకి కారణం అనేది బర్నింగ్ డిజైర్ అనేది అంటే గట్టి సంకల్పం, గట్టి కోరిక అనమాట. జస్ట్ లైక్ ఏ స్మాల్ ఫైర్ కెనాట్ గివ్ మచ్ హీట్. మనం చిన్న మంట పెట్టినప్పుడు పెద్దగా వేడి అనిపించదు. అలానే పెద్ద మంట పెట్టినట్టేనే పెద్ద వేడి అనేది వస్తుంది. అలాగనే వీక్ డిజైర్ కెనాట్ ప్రొడ్యూస్ గ్రేట్ రిజల్ట్స్. అంటే గట్టిగా మనం ఏదో చూద్దాం అన్నట్టుగా కాకుండా ఒక గట్టి సంకల్పం, నేను ఇన్ని ఇయర్స్లో ఇలా ఇక్కడికి రీచ్ అవ్వాలి, ఈ పొజిషన్లో ఉండాలి, నేను ఇలా ఉండాలి, అలా గట్టిగా మనం అనుకుంటేనే గట్టిగా అనుకుంటేనే మన సక్సెస్ అనేది రీచ్ అవ్వగలుగుతాం అన్నమాట. సో హియర్ వన్ పోయం ఆల్సో ఇస్ దేర్ ఫర్ యూ. సో వాట్ ఈస్ దట్? ఇఫ్ యూ థింక్ యూ ఆర్ బీటెన్, సో మీరు ఓడిపోతాము అని అనుకుంటే మనం ఏదైతే మైండ్లో అనుకుంటామో అలానే అనుకుంటాం. అంటే ఇఫ్ యూ థింక్ యూ ఆర్ బీటెన్ నువ్వు ఒకవేళ ఓడిపోతాను అని అనుకుంటే నువ్వు ఓడిపోతావు. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ డేర్ నాట్, యూ డోంట్. సో నాకు ధైర్యం లేదు అని అనుకుంటున్నావు అనుకో, నీకు ధైర్యం లేకుండానే చేయగలుగుతావు అనమాట. అంటే ధైర్యం ఉండదు ఏదైనా పని చేయడానికి. నేను చేయగలుగుతాను, ఐ కెన్ డూ ఇట్ అనేసి మన మైండ్లో గట్టిగా అనుకుంటేనే అవుతుంది అనమాట. సో ఇది